ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు ఆధ్యాత్మికమైన దీవెనలు పొందుతున్నారని మేము గమనిస్తున్నాము. మీలో కొంతమంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈరోజు వాక్యాంశము పరీక్ష. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులారా, అపోస్తులైన పేతురు దేవుని ప్రియులకు, పరిశుద్ధులకు, సంఘానికి పత్రిక రాస్తూ, ఇదిగో మన కొరకు పరలోకమందు ఒక స్వాస్యము సిద్ధపరచబడుతున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే, కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. 6వ వచనము, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అని చెబుతూ, ఇదిగో ఈ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. దానికట అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుతుందని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితము ఇది ఒక పోరాటం. క్రైస్తవ జీవితము కేవలము ఆశీర్వాదములతో కూడినది మాత్రమే కాదు. అవును, ఆయన నమ్మిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, వారిని దర్శిస్తాడు, వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. కానీ కేవలము ఆశీర్వాదముల కొరకు మాత్రమే కాదు, దేవుని కొరకు మనం నిలబడుచున్న సమయంలో, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో మన జీవితంలో అనేక పరీక్షలు మనకు కలగవచ్చు. అందుకే తిమోతికు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ప్రియులారా, మనల్ని దేవుడు పిలిచింది ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాడడానికి. మనమందరం ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ విశ్వాసులైన వారు ఈ ఆత్మీయ పోరాటంలో విజయాన్ని సాధించి ప్రభువు కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలని అపోస్తలులైన పౌలు, అపోస్తలులైన పేతురు ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే మనము ఆత్మీయంగా పరీక్షలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు కూడా మనలను పరీక్షిస్తాడు. పరీక్షలు క్రైస్తవ జీవితానికి అవసరం. భౌతికంగా మనం చూసుకున్నట్లయితే చదువుకుంటున్న విద్యార్థులు వారు తప్పనిసరిగా పరీక్షలు రాస్తారు. పరీక్షలు వారికి అవసరం. ఒక తరగతి నుంచి మరొక తరగతికి వారు ప్రవేశించాలన్నా, అలాగే వారు ఉన్నతమైన స్థితి, ఒక ఉద్యోగం పొందుకోవాలన్నా ఇంటర్వ్యూ అనే పరీక్ష గుండా వారు వెళ్ళాలి. పరీక్ష లేకుండా వారికి ఒక ఉన్నతమైన స్థితిని రాదు అని మనం గమనించాలి. అంచేత దేవుని పిల్లలముగా మనమందరము దేవుని వాక్యాన్ని నేర్చుకునే విద్యార్థులం. అందుకే మత్తయి సువార్త 11, 28, 29 వచనాల్లో అంటాడు, నా యొద్ద కూర్చుని మీరు నేర్చుకొనండి. ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నారు. ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. నేర్చుకుంటున్న మనము పరీక్షలు మనం రాయవలసి ఉంది. పరీక్షలు రాస్తేనే మన యొక్క స్థితి ఏంటో మనకు తెలుస్తుంది. అంచేత పరీక్షలు మానవ జీవితంలో, ప్రత్యేకంగా క్రైస్తవ జీవితంలో కలిగే పరీక్షలు అవి వింతేమీ కాదు. చదువుకుంటున్న విద్యార్థి పరీక్షలు రాయడానికి వెళ్తే అతనిని లేదా ఆమెను వింతగా మనం చూడం. ఎందుకంటే సాధారణం.
అందుకే అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, సాధారణంగా ఇవన్నీ కలుగుతాయి కనుక ఈ పరీక్షలో మీరు విజయం సాధించండి అని చెప్తూ ఉన్నాడు. కీర్తనలు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా నీతిమంతులను పరిశీలించును అనగా దేవుడు కొన్నిసార్లు మనలను పరీక్షిస్తాడు. దేవుడు మనలను పరిశీలిస్తాడు. మన యొక్క హృదయ పరిస్థితిని ఆయన పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. మన యొక్క భక్తిని ఆయన పరీక్షిస్తాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయమును పరిశోధించువాడు దేవుడే అని మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంచేత ప్రియులారా, దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షించినప్పుడు ఆ పరీక్షలలో మనము నిలవబడాలి అని మనం గమనించాలి. కొన్నిసార్లు అంటాం, ప్రభువా నాకే ఎందుకు ఈ పరీక్ష, మా ఊర్లో మా పట్టణంలో ఎంతోమంది ఉన్నారు, నాకే ఎందుకు ఈ పరీక్ష కలిగింది అని మనం అనొచ్చు, లేదా నీవు అంటున్నావేమో ఈరోజు. కానీ పరీక్షలు మన మంచికే. పరీక్షల తర్వాత మనకు ఘనత వస్తుంది. అందుకే పేతురు అంటూ ఉన్నాడు, ఈ పరీక్షకు మీరు నిలిచినట్లయితే మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. పరీక్ష రాయకుండా మనకు ఉన్నతమైన స్థితి రాదు. నొప్పి లేకుండా మెప్పు కలగదు అని మనం గమనించాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో పెయిన్ దెర్ విల్ బి నో గెయిన్ అనేది సాధారణమైన విషయం. మనం ఒక స్థితిని చేరుకోవాలంటే మన జీవితంలో అనేకమైన పరీక్షలు మనం రాయవలసి ఉంటుంది. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ అనేక మంది బాలురు కల్దీయుల విద్యను నేర్చుకోవడానికి వచ్చారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబ్దెనగోలు అక్కడున్న వారితో చెప్తా ఉన్నారు. మనం దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఈ మాటలు మనం గమనించవచ్చు. 12వ వచనంలో, భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. అక్కడికి వచ్చిన అనేక మంది యవనస్తులు రాజు భుజించు భోజనము, రాజు పానము చే ద్రాక్ష రసమును త్రాగుతూ ఉన్నారు. అలాగే వారు కోరినట్టుగా వారికి అందిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ఈ నలుగురు, దానియేలు, షడ్రకు, మేషకు, అబ్దెనగోలు, మాకు శాకధాన్యాలే ఇవ్వండి, మాకు కాయగూరలే ఇవ్వండి, మాకు ఆకుకూరలే పెట్టండి, మమ్మును పరీక్షించండి, వారిని పరీక్షించండి అని చెప్తా ఉన్నారు. 13వ వచనంలో, పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయల జరిగించుము. 14వ వచనం, అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సంబంధించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినాల వరకు ఈ నలుగురు వ్యక్తుల్ని, మిగతా వారిని పరీక్షించారు. 15వ వచనంలో, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగా కనబడ్డాయి. ప్రియులారా, మనం గమనించవలసింది, వీరి ముఖములు పరీక్షించినప్పుడు మిగతా వారి ముఖముల కన్నా చాలా సౌందర్యముగాను కలగాను కనబడ్డాయి. సో ఈ పరీక్ష వారి ముఖములు ప్రకాశించుట కొరకే. పరీక్ష తర్వాత వారు ప్రకాశించారనే సంగతి మనం గమనించాలి. అలాగే ప్రియులారా, మన జీవితంలో పరీక్షలు మన మేలు కొరకే. పరీక్షల తర్వాత మనం ప్రకాశిస్తాం. పరీక్షల తర్వాత ఒక ఉన్నతమైన స్థితిని మనం పొందుకుంటాం. ఈ నలుగురు వ్యక్తులు ప్రకాశించడానికి కారణము 10 దినములు వారు పరీక్షింపబడ్డారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ పరీక్షలను, అనేకమైన రకరకములైన పరీక్షలను నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, ఆర్థికపరమైన విషయాల్లో, ఉద్యోగపరమైన విషయాల్లో, ఇక ఏ విషయాలైనా ఒకరు పరీక్షలు ఎదుర్కొంటే నీవు గమనించాలి, ఈ పరీక్షలు నీకు ఉన్నత స్థితిని కలిగించడానికే ఇవి వచ్చాయని నువ్వు గమనించవలసింది. ప్రియులారా, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకోవచ్చు. అక్కడ అనేక మంది జన సమూహములు అక్కడ ఉన్నప్పుడు అక్కడ వ్రాయబడింది, యేసు ఏమి చేయనై ఎరిగిండునో ఫిలిప్పును యేసుక్రీస్తు వారు పరీక్షించారు. ఫిలిప్పు అన్నాడు, ఇదిగో ఇంతమంది జనసమూహమునకు మన దగ్గర ఉన్నది చాలదు అని చెప్పాడు. కానీ అక్కడ సీమోను పేతురు అంటాడు, ఇదిగో ఒకని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, వాటిని యొద్దకు తీసుకొస్తాను, ఆశీర్వదించవచ్చు అని. ప్రియులారా, ఫిలిప్పు చెప్పిన మాట దేవుడు పరీక్షించాడు, పేతురు చెప్పిన మాటను కూడా పరీక్షించాడు. కానీ పేతురు చెప్పిన ఆ యొక్క స్పందనకు యేసుక్రీస్తు వారు కార్యం జరిగించారు.
అలాగే ప్రియులారా, నీకు శోధన కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు నీ నోటి నుంచి ఏ మాట వస్తుందో దేవుడు పరీక్షిస్తాడు. విశ్వాసంతో కూడిన మాట వస్తుందా, అవిశ్వాసంతో కూడిన మాట వస్తుందో ప్రభువు తెలుసుకున్నట్టుకు నిన్ను పరీక్షించినప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోయి వ్యతిరేకమైన మాట పలకకుండా ఆ పరీక్షలో నీ విజయం సాధిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిస్తే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడ్ల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది ఇదిగో పునాది మీద బంగారముతో, వెండితో, వెలగల రాళ్లతో, కర్రతో, గడ్డితో, కొయ్యకాలతో కడుతున్నారు. ఏది సరి అయినదో, ఏది నిలబడుతుందో తెలియాలంటే దానికి అగ్ని పరీక్ష వలన అది తేలిపోతుంది. అలాగే మన యొక్క కుటుంబ జీవితం, మన యొక్క భక్తిగల జీవితం, విశ్వాస జీవితం, అది కొన్నిసార్లు మనకు శ్రమ వచ్చినప్పుడే దాని యొక్క స్థితి మనకు తెలుస్తుంది. ప్రియులారా, ఈరోజు సంఘములు కట్టబడుతున్నాయి. కొన్ని సంఘములు సరి అయిన బోధ మీద కట్టబడుతున్నాయి, కొన్ని సంఘములు అబద్ధ బోధల మీద కట్టబడుతున్నాయి. కానీ శ్రమలు వచ్చినప్పుడే ఏ సంఘము నిలబడుతుందో, ఏ విశ్వాస జీవితం నిలబడుతుందో తెలియపరచబడుతుంది. అందుకే పరీక్షలు మనకు అవసరం ప్రియులారా. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత, అనగా పరిశోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ప్రియులారా, నశించిపోవు సువర్ణము, బంగారము, అది అగ్ని పరీక్షలు పెడితేనే దాని యొక్క స్వచ్ఛత ఎంతో, అది ఎంత శుద్ధమైనదో కాదో తేలిపోతుంది. అలాగే ప్రియులారా, మనము పరిశోధించబడడం మంచిది, మనం పరీక్షించబడడం మంచిది. మన జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని కష్టములు, నష్టములు కలగడం మంచిది. ఎందుకంటే ఆ పరీక్షలో మన యొక్క స్థితి తేలిపోతుంది అని మనం గమనించాలి. అందుచేత ప్రియులారా, మనము పరీక్ష, ఒకవేళ ఈరోజు నువ్వు ఎటువంటి పరీక్ష ఎదుర్కొంటున్నా నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఈ పరీక్షలోనే నీ యొక్క స్థితిని నీవు నిరూపించుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా అనేకమైన పరీక్షలను ఆయన ఎదుర్కొన్నాడు. నీవు మాత్రమే కాదు, కొన్నిసార్లు అంటావు నాకే ఎందుకు ఈ పరీక్ష అని. నీకు ముందుగా 2015 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు వారు అనేకమైన పరీక్షలను ఆయన ఎదుర్కొన్నారు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఇది పరిశోధింపబడిన రాయి. ప్రియులారా, యేసుక్రీస్తు పరిశోధింపబడ్డాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనము ఆఖరి వచనంలో మనం చూస్తే, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద ఇదిగో ఈ సంఘం కట్టబడుతుంది అని చెప్పాడు. యేసుక్రీస్తు మూలరాయిగా ఉండడానికి ఆయన అనేకమైన పరీక్షలను ఎదుర్కొన్నాడు. అనేక మంది ఆయన దూషించారు, ఆయనను బాధ పెట్టారు, హింసించారు, అనేక శోధనలను ఆయన ఎదుర్కొనవలసి వచ్చింది. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు పదే ఆయనను పరీక్షించారు. కానీ యేసుక్రీస్తు పరీక్షలో ఆయన విజయాన్ని సాధించాడు. యేసుక్రీస్తు కూడా పరిశోధించబడ్డాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించవచ్చు, ఆయన పరిశోధింపబడి ఆయన మనకు కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని ప్రియులారా. అంచేత ఈ పరీక్ష నీ ఒక్కరికే కాదు, ఈ పరీక్ష యేసుక్రీస్తు కూడా ఎదుర్కొన్నాడు. అలాగే అనేక మంది భక్తులు ఈ పరీక్షలు ఎదుర్కొన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్న మహాభక్తులని పిలువబడే అనేక మంది ఈ పరీక్షలు గుండా వెళ్ళారు. ఈ పరీక్షల ద్వారా వారు ప్రయాణించి ఇదిగో వారి యొక్క భక్తి జీవితాన్ని వారు నిరూపించుకున్నారు. ప్రియులారా, ఈ లోకంలో మనకు అనేకమైన పరీక్షలు కలగవచ్చు. నీకు కలిగే పరీక్ష వేరు, ఇతరులకు కలిగే పరీక్ష వేరు, సేవకులకు కలిగే పరీక్ష వేరు, అధికారులకు కలిగే పరీక్ష వేరు, విశ్వాసులకు కలిగే పరీక్షలు వేరు. ఒక్కొక్కరికి పరీక్షలు అవసరం, పరీక్షలు వస్తాయి. కానీ పరీక్షలను తప్పనిసరిగా మనం ఎదుర్కొనవలసి ఉంది అని మనం గమనించాలి. ప్రియులారా, ఈ పరీక్షలు మనం గమనిస్తే మొట్టమొదటిగా మన జీవితంలో మన విశ్వాసమునకు మనకు పరీక్ష. ఇందాక మనం చదువుకున్నట్లు
పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 మనం గమనించవచ్చు. నశించిపోవ సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇదిగో యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు, ఆయన త్వరగా ప్రత్యక్షం అవబోతూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు మహిమ ఘనత ప్రభువు నుంచి ప్రశంసను పొందుకోవాలంటే ఈ లోకంలో జీవించినంత కాలము నీ విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసము అది అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన బంగారమునకు ఏ విధంగా పరీక్షలు కలుగుతాయో అమూల్యమైన విశ్వాసమునకు కూడా పరీక్షలు కలుగుతాయి. శోధనలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టములు కలగవచ్చు, కరువు నీకు రావచ్చు. కానీ ఇది నీ విశ్వాసమునకు పరీక్ష అని నువ్వు గమనించగలిగినట్లయితే ఈ పరీక్షలో విజయము సాధించడానికి నీవు నిలబడాలి. అందుకే ఇందాక మనం చదువుకున్నట్లు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు కలవరపడరు. ఈరోజు నిన్ను కలవరపెట్టే సమస్యల గుండా నువ్వు వెళ్ళవచ్చు, శోధనల గుండా నువ్వు వెళ్ళవచ్చు, కానీ విశ్వాసాన్ని కోల్పోవద్దని ఒక సేవకునిగా మిమ్మలను ప్రేమతో నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు కూడా చాలాసార్లు అన్నాడు. ఆయన చెబుతూ ఇదిగో మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చినప్పుడు ఇదిగో విశ్వాసం నేను కనుగొందునా అని ఆయన చెప్తా ఉన్నాడు. అనేకసార్లు అనేక మందిని ఆయన గద్దించాడు. ఇదిగో విశ్వాసం లేని ఈ మూర్ఖతరము వారు మీతో నేను ఎంతకాలం నేను గడపాలి అని. ప్రియులారా, యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అంత్య దినములలో అనేక మంది విశ్వాస భ్రష్టులు అయిపోతారు అని మనం గమనిస్తూ ఉన్నాం. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బాధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రియులారా, ఈ అంత్య దినములలో అనేకమైన అబద్ధమైన బోధలు, అనేకమైన అబద్ధ బోధకులు తప్పుడు బోధనలు వారు చేస్తూ ఉన్నారు. కలవరపరిచే బోధలు, వాక్యానికి వ్యతిరేకముగా ఉన్న బోధలు వారి ఇష్టానుసారముగా బోధించి విశ్వాసాలను కలవరపరుస్తూ ఉండగా నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రియులారా, ఈ అంత్య దినములలో అనేక మంది బోధకులు వస్తువులను వినియోగించి లేదా వ్యక్తులను అధికముగా హెచ్చించి వాటి వలన దీవెన వస్తుంది అని వస్తువులను చూపించి విశ్వాసులను కలవరపరుస్తూ ఉన్నారు. ఈ అంత్య దినముల్లో నీ విశ్వాసాన్ని నీవు కోల్పోవద్దని ఒక సేవకునిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు కూడా తోమాతో అంటారు, ఇదిగో నీవు అవిశ్వాసివి కాక నీవు విశ్వాసివయుండు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పేరు ఒకవేళ విశ్వాసి అని పిలిపించుకుంటూ ఉంటే ఈరోజు నీ హృదయంలో విశ్వాసం ఉందా? లేదా నీ అనేకమైన బోధల వలన ఒకవేళ నీ విశ్వాసము కలవరం అవుతుందా? ఈరోజు దేవుని ప్రజలను మనం గమనిస్తే క్రమేణా దేవుని మీద విశ్వాసం తగ్గిపోతూ ఉంది. దేవుని సేవకుల మీద విశ్వాసం తగ్గిపోతూ ఉంది. దేవుని వాక్యం మీద విశ్వాసం తగ్గిపోతూ ఉంది. దేవుని సంఘము మీద విశ్వాసం తగ్గిపోతూ ఉంది. ఏం దేవుళ్ళే అని అంటూ ఉన్నారు, దేవుడు నాకు ఏం చేశాడులే అని అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసముని ఈరోజు ఒకవేళ కొలమానము వేయవలసి వస్తే నీవు విశ్వాసం కలిగి ఉన్నావా? అంతము వరకు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో లేదా నమ్మకం కలిగి ఉంటారో వారే రక్షించబడుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇంకా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19 మనం చదివినట్లయితే, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. వారి యొక్క అవిశ్వాసము వలన వాగ్దాన దేశములోనికి వారు ప్రవేశించలేకపోయారు అని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు నీ విశ్వాసము కొలమాను వేస్తే నీవు విశ్వాసిగా ఉన్నావా, అవిశ్వాసిగా ఉన్నావా, లేదా అల్ప విశ్వాసిగా ఉన్నావో మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, విశ్వాసము నేను కనుగొందునా అని. నీ విశ్వాసమునకు వేళ నువ్వు పరీక్ష కాలంలో ఉండొచ్చు. నీ విశ్వాసము అటు ఇటు కదిలిపోయే ఒక రెల్లువల ఉండొచ్చు. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచి నీవు కలవరపడకుండా ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని నేను దేవుని యొక్క వాక్య ప్రకారము మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, రెండవదిగా మనం గమనించినట్లయితే మన పరిశుద్ధతకు కూడా పరీక్షలు కలుగుతాయి. పరిశుద్ధతకు పరీక్ష. రాజు భుజించు భోజనము, రాజు పానం ద్రాక్షారసము
ఈ బాలురకు అనగా దానియేలు, షడ్రకు, మేషకు, అబ్దెనగోలకు ఎదురుగానే వారు పెట్టారు. వారు ఒకవేళ ద్రాక్షారసం త్రాగేస్తే, ఒకవేళ వారు ఆ భోజనాన్ని తినేస్తే అడిగిన వారు ఎవరు ఉండరు. వారి తల్లిదండ్రులకు వారు దూరంగా ఉన్నారు. వారిని తెలిసిన వారు వారు దేశంలో లేకపోవచ్చు. వారు పాపము చేసేస్తే దేవుని వ్యతిరేకంగా జీవిస్తే ఎవరు అడగరు. కానీ వారు దేవునికి భయపడి వారు తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో మనం చదివినట్లయితే, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవెమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ మనం చదువుతున్నాం ప్రియులారా, తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించుకున్నాడు. ఆ సమయంలో దానియేలుకు పరీక్షది. అతడు శోధింపబడి రాజు భుజించు భోజనము చేసి పానము చేసి తన్ను అపవిత్రపరుచుకోవాలా, కానీ ఈ పవిత్రతకు కలిగిన పరీక్షలో తను నిరూపించుకోవాలా. ప్రియులారా, ఈరోజు అనేక మంది అపవిత్రతలో పడిపోతూ ఉన్నారు, శోధింపబడి శోధనలో పడిపోతూ ఉన్నారు. కానీ దానియేలు తాను అపవిత్రపరుచుకొనకుండా దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. యోసేపు, పాత నిబంధన గ్రంథంలో యోసేపును మనం గమనించినట్లయితే తన యజమానురాలి భార్య అతన్ని పదే పదే శోధించింది. కానీ యోసేపు తన పవిత్రతకు కలిగిన పరీక్షలో అతడు విజయం సాధించాడు. ఇదిగో, అతడు పాపము చేస్తే అడిగేవారు ఎవరు లేరు. కానీ దేవునికి భయపడి చెరసాలకు వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు. కానీ తన పరిశుద్ధతకు కలిగిన పరీక్షలో అతడు విజయాన్ని సాధించాడు. ప్రియులారా, ఈరోజు నీ పవిత్రతకు పరీక్ష కలుగుతూ ఉంటే, నీవు అతిగా శోధింపబడతా ఉంటే, ఆ శోధనలో పడిపోకుండా, శోధన సహించేవాడు ధన్యుడు అన్నట్లు ఆ శోధనలో పడిపోకుండా నీ పవిత్రతను నీవు కాపాడుకోవాలి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధులుగా ఉన్నవారే పరలోక రాజ్యానికి వెళతారు. అపరిశుద్ధులకు పరలోక రాజ్యంలో అది ప్రవేశం లేదు ప్రియులారా. ఎందుకంటే పరలోకము దేవుడు పరిశుద్ధుడు ఉండే చోటు. పరలోకములో పరిశుద్ధ దేవదూతలు ఉంటారు. అందుచేత పరలోకము కూడా పరిశుద్ధమైన ప్రదేశము కనుక పరిశుద్ధులకే స్థానము పరలోక రాజ్యంలో కలుగుతుంది. అందుచేత చిన్న చిన్న వాటికి నీవు ప్రలోభపడి శోధనలకు ఒకవేళ నువ్వు లోనై ఒకవేళ పాపంలో పడిపోతే పరలోక రాజ్యాన్ని నువ్వు కోల్పోతావన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఎవరు చూడనప్పుడే నీ యొక్క అసలు సిసలైన గుణం అనేది బయటపడుతుంది. అది ఒక భక్తుడు అన్నాడు, ద ట్రూ క్యారెక్టర్ ఈజ్ నోన్ వెన్ యు ఆర్ అలోన్. ఎవరు చూడనప్పుడు నువ్వే విధంగా ఉన్నావు. నీవు అనుదినము మనము బయటకు వెళుతూ ఉన్నాం, వస్తూ ఉంటాం. అనుదినము కూడా మన పవిత్రతకు పరీక్షలు కలుగుతాయి ప్రియులారా. ఈ పరీక్షలో నీ విజయము సాధించాలి. నీ పవిత్రతను నీవు కాపాడుకోవాలి. ఇదిగో ఇన్ని పరీక్షల మధ్యలో అతను ఉన్నప్పటికీ, సమస్తము కోల్పోయినప్పటికీ యోబు దేవుడు అన్యాయము చేశాడు అని చెప్పలేదు. యోబు ఏ విషయమందు కూడా పాపము చేయలేదు అని మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. యేసుక్రీస్తు కూడా శరీరాశ విషయంలో, నేత్రాశ విషయంలో, జీవడమ విషయంలో ఆయన శోధింపబడినప్పటికీ ఆయన పాపములో పడకుండా తన పవిత్రతను యేసుక్రీస్తు వారు కాపాడుకున్నారు. నీకు అనుదినము కలిగే ఈ పవిత్రతకు పరిశుద్ధి కలిగే పరీక్షలో నీ విజయాన్ని సాధిస్తూ ఉన్నావా? అల్పకాల భోగములకు, అల్పకాల సుఖమునకు నీవు లోనైపోయి పరలోక రాజ్యాన్ని కోల్పోవద్దని ఒక సేవకునిగా ప్రేమతో మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను ప్రియులారా. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఒకవేళ మన పాపంలో నిలిచి ఉంటే దేవుని కృపను కోల్పోయే ప్రమాదం ఉంది. దేవుని కృప లేకుండా ఈ లోకంలో మనం ఏం సాధించగలం? ఈరోజు నీవు నేను ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృపే. అందుచేత పాపములో జీవిస్తూ, అపవిత్రతలో జీవిస్తూ దేవుని కృపను కోల్పోవద్దని ఒక సేవకుని హెచ్చరిస్తున్నాను ప్రియులారా. మనం పరిశుద్ధత కలిగి ఉందాం. అనుదినము మనకు కలిగే మనుషుల వలన, ఇతరుల వలన, పరిస్థితుల వలన ఈ పరిశుద్ధత కలిగే పరీక్షలో మనం విజయాన్ని సాధిద్దాం. మొదటిగా విశ్వాసం కలిగే పరీక్షలో, రెండవదిగా పరిశుద్ధత కలిగే పరీక్షలో మన విజయాన్ని సాధిద్దాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి,
కృపగల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా యొక్క స్థితి ఏంటో మేము తెలుసుకోవాలంటే పరీక్షలు మాకు అవసరం. పరీక్షలు లేకుండా ఉన్నతమైన స్థితికి మేము వెళ్ళలేమని, మా విశ్వాసమునకు కలిగే పరీక్షలో, మా పరిశుద్ధతకు కలిగే పరీక్షలో మేము విజయాన్ని సాధించగలిగితే ప్రభువా, నీవు మహిమతో ప్రత్యక్షమైనప్పుడు మాకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుందని ఈరోజు మాకు బోధించావు. శోధనలో మేము పడకుండా అల్పకాల భోగము, అల్పకాల పాపము అనుభవిస్తూ పరలోక రాజ్యాన్ని మేము కోల్పోకుండా, పరలోక రాజ్యము మా ఎదుట మేము పెట్టుకొని ఆ పరిశుద్ధ పట్టణములో ప్రవేశించాలంటే ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి కనుక పరిశుద్ధంగా ఉండుటకు మీరు కృప చూపండి. ప్రభు, ఈరోజు ఈ కార్యక్రమం ఎవరైతే వారు వీక్షిస్తూ ఉన్నారో, వారు ఏ శోధనల గుండా వెళుతూ ఉన్నా, వారి జీవితంలో అనేకమైన విషమ పరీక్షలు ఒకవేళ ఎదుర్కోవచ్చు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ బిడ్డలు ఒకవేళ విపరీతమైన పరీక్షలు గుండా వెళుతూ ఉంటే ఆ పరీక్షలలో మీరే వారికి సహాయం చేయండి ప్రభువా. నీ కొరకు సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి. విశ్వాసం కలిగే పరీక్షలో, పరిశుద్ధత కలిగే పరీక్షలో విజయం సాధించడానికి సహాయం చేయండి. నీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రభు, ఈ సమయంలో ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఏ అవస్థలో ఉన్నారో, ఒకవేళ కన్నీటితో, దుఃఖముతో, వారు కలిగిన పరీక్షల వలన వేదనతో ఒకరి కార్యక్రమాన్ని చూశారేమో, వారిపై నీ కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాం. వారి జీవితంలో అద్భుతములు జరిగించమని వేడుకుంటున్నాం. వారికి ఎదుర్కొంటున్న ఈ పరీక్షల్లో నీ బిడ్డలకు విశ్వాసము ద్వారా విజయమును సాధించే కృపమని వేడుకుంటున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.